హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్, బిఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. రీసెంట్గా ఇంటర్ ఎగ్జామ్స్ రాసేసి నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని చాలా మంది చూస్తున్నారనమాట. సో అందులో భాగంగా ఎవరైతే బైపీసీ చదివారో అండ్ బైపీసీ ఎగ్జామ్స్ రాశారో సో వాళ్ళకి ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో అందులో బిఎస్సీ నర్సింగ్ కూడా ఒకటి ఉంది. సో నేను కూడా బిఎస్సీ నర్సింగ్ స్టూడెంట్ కాబట్టి ఈ వీడియోలో మనం బిఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి అంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ మీతో పంచుకుంటాను. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఈ బిఎస్సీ నర్సింగ్ కోర్స్ డీటెయిల్స్ సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి అప్లోడ్ చేశాను. కాకపోతే ఆ వీడియో అప్లోడ్ చేశాక కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. గవర్నమెంట్ కొన్ని చేంజెస్ అయితే చేసింది. సో అవి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్, బిఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ ఇన్ నర్సింగ్. ఈ నర్సింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనమాట, నార్మల్ డిగ్రీ కోర్స్ లా కాదు. సో ఈ బిఎస్సీ నర్సింగ్ ఏంటంటే బీటెక్ లా కాకుండా, ఇప్పుడు బీటెక్ చూసుకుంటే ఏంటి, ఆ సాఫ్ట్వేర్ అవి ఇవి నేర్చుకుంటాం కదా. సో ఇక్కడ అట్లా కాదు, మొత్తం రియల్ మెడికేషన్స్ గురించి అండ్ పేషెంట్ యొక్క డిసీజెస్ ఎట్లా ఉంటాయి, వాటిని ఎలా క్యూర్ చేయాలి, వాటి గురించి తెలుసుకుంటాం. ఈ బిఎస్సీ నర్సింగ్ కోర్స్ అనేది మనకి 4 years ఉంటుంది. సో 4 years లో 8 సెమ్స్ ఉంటాయి. 8 సెమ్స్ లో 7 సెమ్స్ అనేవి మనం ఎగ్జామ్స్ రాస్తాము. లాస్ట్ సెమ్ 8th సెమ్ ఏదైతే ఉందో అది మనం ఇంటర్న్షిప్ చేస్తాము. ఇంటర్న్షిప్ అంటే మనం హాస్పిటల్లో క్లినికల్ డ్యూటీస్ అయితే చేస్తాము, అది ఇంటర్న్షిప్ అంటారు. ఈ బిఎస్సీ నర్సింగ్ లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని మనం చూసుకుంటే, ఇంటర్ మీరు బైపీసీ చదివి ఉండాలి, లేదా ఇంటర్ లో ఎంఎల్టీ ఆర్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ కూడా చేసి ఉంటే వాళ్ళు కూడా ఈ బిఎస్సీ నర్సింగ్ చదవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు మోడ్ ఆఫ్ అడ్మిషన్ చూసుకుంటే, అంటే బిఎస్సీ నర్సింగ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలా అనేది చూసుకుంటే, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ చూసుకుంటే మన ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏపీ ఎన్సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది అండ్ చాలా మంది రాశారు, సీట్స్ కూడా అలాట్ అయ్యి నర్సింగ్ అయితే జాయిన్ అయ్యారు. కానీ రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, 2026-27 అకాడమిక్ ఇయర్ కి బిఎస్సీ నర్సింగ్ లో జాయిన్ అవ్వాలంటే నీట్ యూజీ తప్పనిసరిగా రాయాలని న్యూస్ అయితే వచ్చింది. అది ఎంతవరకు అప్లై చేస్తారు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఈ ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేనేమనుకున్నా అంటే ఇంకా ఇదే ఎగ్జామ్ కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ కమింగ్ అకాడమిక్ ఇయర్స్ కూడా బిఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలంటే ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి, ఇదే కంటిన్యూ అవుతుంది అనుకున్నాము. కాకపోతే రీసెంట్ గా వచ్చిన న్యూస్ లో నీట్ యూజీ తప్పనిసరి అని అంటున్నారు. అదే తెలంగాణ స్టేట్ చూసుకుంటే, తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్నదే ఎంసెట్ ఎగ్జామ్ ద్వారానే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళు సపరేట్ గా వాళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. ఇప్పుడు బిఎస్సీ నర్సింగ్ కి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూసుకుందాము. మీకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీకి 5600 పే చేయాలి. సో అది ప్రైవేట్ కాలేజీలో చేయాలి, గవర్నమెంట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు కూడా చేయాలి. సో అది పే చేసి డైరెక్ట్ వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇంకా ట్యూషన్ ఫీజు అంటూ ఏమీ ఉండదు, మీకే ఎదురుగా స్టైపెండ్ అనేది వస్తుంది. మెస్ ఫీజు మీరే కట్టుకోవాలి, అది వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ని బట్టి మీకు మెస్ ఫీజు అనేది ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అండ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా గవర్నమెంట్ కాలేజీలో కో ఎడ్యుకేషన్ అనేది ఉండదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో గవర్నమెంట్ కాలేజీలో నర్సింగ్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అది అవకాశం ఉంది, బాయ్స్కి అయితే అవకాశం లేదు. అండ్ ప్రైవేట్ కాలేజీలో కూడా చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే కో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఇంకా ప్రైవేట్ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే, యూనివర్సిటీ ప్రకారం ట్యూషన్ ఫీ అనేది ఒక 19,500 అట్లా ఫిక్స్ చేశారు. కాకపోతే ఆ ఫీ ఎవరు కట్టించుకోరు, దానికన్నా ఎక్కువే కట్టించుకుంటారు. ఆ ఫీజు 30,000 నుంచి 60K మధ్యలో ఉంటుంది. అండ్ బుక్స్ కి, యూనిఫామ్ కి అండ్ సెమ్ ఎగ్జామ్ ఫీజ్ కి ఇవన్నిటికి మీరు సపరేట్ గా పే చేసుకోవాలి. అండ్ ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చి అందులో జాయిన్ అయిన వాళ్ళకి హాస్టల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే హాస్టల్ ఫీజు కూడా సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఫీ కన్వీనర్ సీటు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. అదే ప్రైవేట్ కాలేజీలో మీరు మేనేజ్మెంట్ సీట్ కొనాలి అంటే అది 1 lakh అబోవ్ ఉంటుంది. అంటే 80,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటుంది ఓన్లీ ట్యూషన్ ఫీజు. అండ్ ఇందాక చెప్పిన విధంగా బుక్స్ కి, యూనిఫామ్ కి, సెమ్ ఎగ్జామ్స్ కి వీటన్నిటికి సపరేట్ గా పే చేయాలి మనం. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. సో ఫీ స్ట్రక్చర్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే మీకు ఫీజు అంతగా ఏముండదు, జస్ట్ మెస్ ఫీజు కట్టుకోవాలి అండ్ స్టైపెండ్ కూడా వచ్చింది. అదే ప్రైవేట్ కాలేజ్లో చూసుకుంటే ఇయర్ కి కన్వీనర్ సీట్ వచ్చిన వాళ్ళకి విత్ హాస్టల్ 1,50,000 అట్లా అవుతుంది. అదే మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలంటే 2 lakhs దాటుతుంది. అండ్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ ఇలా వీటి గురించి డీటెయిల్డ్ గా సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిలబస్ ఏముంటుంది, వీటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 4 years బిఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేశాక స్కోప్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం చూసుకుంటే, 2 దారులు అయితే ఉన్నాయి మనకి. ఒకటి క్లినికల్ సైడ్, ఇంకోటి టీచింగ్ సైడ్. టీచింగ్ సైడ్ కి వెళ్ళాలంటే ఎంఎస్సీ చేయాలి, ఏదైనా కాలేజ్ లో మీరు జాయిన్ అయ్యి మీరు క్లాసెస్ అయితే చెప్పుకోవచ్చు. అదే బెడ్ సైడ్ వెళ్తే అంటే క్లినికల్ సైడ్ వెళ్తే మీరు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయితే మీకు
మీకున్న ఎక్స్పీరియన్స్‌ని బట్టి సాలరీ అనేది ఇస్తారు. ఫ్రెషర్‌కి అయితే ఒక 20,000 అలా ఇవ్వచ్చు. అండ్ ఎంఎస్‌సి చేయాలంటే కూడా మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఏవైనా కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి అందులో కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. లైక్ ఎయిమ్స్, సీఎస్‌సి హాస్పిటల్, రైల్వే సో ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. అబ్రాడ్ లో మంచి స్కోప్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి, దాని కోర్సు డ్యూరేషన్ ఎంత, అండ్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటి, అండ్ స్కోప్ ఎట్లా ఉంటది, సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.